నమస్కారం. దూరదర్శన్ వార్తా ప్రసారానికి స్వాగతం. నేను విఎస్ఆర్ మూర్తి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జీహెచ్ఎంసీ ముంపు ప్రాంతాలలో మంత్రుల పర్యటన, బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా. హైదరాబాద్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలింపు, ముంపు ప్రాంతాలలో ముమ్మరంగా యాంటీ లార్వా స్ప్రేయింగ్. హోరాహోరీగా దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారం, టీఆర్ఎస్ బీజేపీ పోటాపోటీగా రోడ్ షోలు. దేశంలో 88% పెరిగిన కోవిడ్ రికవరీ రేటు. దేశవ్యాప్తంగా కోవిడ్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరగలేదన్న కేంద్ర మంత్రి హర్షవర్ధన్. ఇక వివరాలు చూసినట్లయితే, నిన్న కురిసిన వర్షంతో భాగ్యనగరంలోని పలు కాలనీలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. పాత బస్తీలోని బాబానగర్ ప్రాంత వాసులు సర్వస్వం కోల్పోయారు. గుర్రం చెరువుకు గండిపడడంతో దాదాపు అన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద ప్రవాహం తగ్గడంతో ఇళ్లలో నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా తిరిగి వరద నీరు రావడంతో ఏం జరిగిందోనని తేరుకునే లోపునే ఇళ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో చిన్నపిల్లలు, వృద్ధులను ఇళ్లపైకి ఎక్కించగా మరికొందరు ఆ నీటిలోనే ఎత్తైన ఇళ్లకు చేరుకున్నారు. చూస్తూ ఉండగానే వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి. వరద నీటిని మళ్లించేందుకు కాలువ ఏర్పాటు చేశారు. టోలీ చౌకీలోని నదీం కాలనీ పూర్తిగా నీట మునిగింది. దీంతో పాటు విరాహత్ నగర్, నీరజ్ కాలనీ, బాలరెడ్డి నగర్ కాలనీల్లో వరద నీరు వచ్చి చేరింది. జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్లోని వరద నీరు పూర్తిగా ఈ కాలనీల్లోకి చేరడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలా ఉండగా, నగరంలో రాబోయే 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్తగా లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న కుటుంబాలను ఖాళీ చేయించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ జోనల్ డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. మరోవైపు వరద ముంపు ప్రాంతాలలో ముమ్మరంగా యాంటీ లార్వా స్ప్రేయింగ్ను చేయిస్తున్నారు. అంటువ్యాధుల నివారణకు జీహెచ్ఎంసీ అధికారులు బ్లీచింగ్ పౌడర్ చల్లడంతో పాటుగా 60 ట్యాంకర్ల ద్వారా సోడియం హైపోక్లోరైడ్ కెమికల్ ద్రావణం కూడా స్ప్రే చేయిస్తున్నారు. ఇందుకోసం 30 డిఆర్ఎఫ్, 30 ఫైర్ సర్వీస్ ట్యాంకర్లను ప్రతి సర్కిల్కు 2 చొప్పున వినియోగిస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాలలో మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ పర్యటించారు. హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అజంపురా ప్రాంతంలోని జీహెచ్ఎంసీ కాలనీ తదితర ఏరియాలలో పర్యటించారు. ఈ సందర్భంగా వర్షాల వల్ల స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటిని త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసీ అధికారులను మంత్రి ఆదేశించారు. మీర్పేట్లోని పలు కాలనీల్లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. వరదల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, ప్రభుత్వం వారిని ఆదుకునేలా చర్యలు తీసుకుంటామని ఆమె భరోసా ఇచ్చారు. భారీ వర్షాలు, వరద ముంపు కారణంగా హైదరాబాద్లో నిరాశ్రయైన వారికి ప్రభుత్వ జీవోతో ఇళ్లు ఏర్పాటు చేస్తామని హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో నగరంలో చేపడుతున్న సహాయ పునరావాస చర్యల గురించి ఆయన వెల్లడించారు. పల్లె చెరువు, అప్పచెరువు, గగన్పహాడ్లో సైబరాబాద్ సిపి సజ్జనార్ పర్యటించారు. అలీనగర్, సుబాన్ కాలనీ, కింగ్స్ కాలనీల్లో ప్రజలను అప్రమత్తం చేసినట్లు ఆయన తెలిపారు. వరద బాధితులను షెల్టర్ హోమ్స్, సురక్షిత ప్రాంతాలకు తరలించామని సైబరాబాద్ సిపి సజ్జనార్ తెలియజేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. హైదరాబాద్లో బీజేపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్ను ఎందుకు సమర్పించలేదని ప్రశ్నించారు. పాలమూరు, రంగారెడ్డి, ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టుల సమగ్ర వివరాల రిపోర్టును మార్చారని, అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ సరైంది కాదని ఇంజనీర్ల బృందం తెలిపిందని చెప్పారు. అయినప్పటికీ అండర్ గ్రౌండ్ పంప్ హౌస్కే ప్రభుత్వం మొగ్గు చూపిస్తోందని అన్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై సీబీఐ విచారణ జరిపించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాస్తానని అరుణ వెల్లడించారు. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో పంట నష్టం జరిగితే పట్టించుకునేవారే లేరని, ఇంత జరిగినా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించడం లేదని మండిపడ్డారు. భారీ వర్షాలతో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే సీఎం కేసీఆర్కు పట్టడం లేదని బీజేపీ నాయకులు డీకే అరుణ విమర్శించారు. పంట నష్టం అంచనా వేసేందుకు కనీసం ఏరియల్ సర్వే కూడా చేసేందుకు ముఖ్యమంత్రికి సమయం లేదా అని ఆమె ప్రశ్నించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఈ కల్వకుర్తి లిఫ్ట్ 1 నీళ్లలో మునిగిపోవడం వల్ల ఈరోజు 4.5 లక్షల ఎకరాల్లో పంటకు మరి నీళ్ళు ఎట్లు ఇస్తాంటటువంటిది ప్రశ్నార్థకమైంది.
అది ఎడారిగా మారేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు కల్వకుర్తి లిఫ్ట్ కానీ, జిల్లాలో ఉన్నటువంటి నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ కానీ ఈ ప్రాజెక్టులన్నీ కూడా పాలమూరు జిల్లాలో కరువు తాండవిస్తూ ఉంది. ఆ కరువును పారదోలి జిల్లాను సస్యశ్యామలం చేయాలనేటటువంటి లక్ష్యంతో ఆనాడు మేమంతా కూడా ఆ యొక్క ప్రాజెక్టుల కోసం పోరాటాలు చేసి, పాదయాత్రలు చేసి, అనేక ఉద్యమాలు చేసి, నిరాహార దీక్షలు చేసి, ప్రభుత్వం పైన అప్పుడు ఏర్పడినటువంటి అప్పుడున్న ప్రభుత్వాల పైన పోరాటం చేసినాం. ఆ తర్వాత 2004లో ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒత్తిడి తీసుకొచ్చి జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులను అన్నింటినీ కూడా సాధించుకున్నాం. 2012లో ఈ ప్రాజెక్టుల ద్వారా పాలమూరు జిల్లాకు నీళ్లు అందించి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసినాం. 2014లో తెలంగాణ ఏర్పాటైన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటగా ఏర్పడినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం మరి ప్రాజెక్టుల పైన పక్షపాత ధోరణితోన అనేక సార్లు ఆనాటి నేను శాసనసభ్యులుగా కానీ, జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ అందరం కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి ఒత్తిడి తెచ్చినప్పటికీ ఆ ప్రాజెక్టులలో దాదాపు 85%, 90% పనులు పూర్తయినాయి. ఆ ప్రాజెక్టులకు ఇంకొక 1000-1200 కోట్లు పెడితే మిగిలిన పనులన్నీ కూడా పూర్తయి పాలమూరు జిల్లాలో 8 లక్షల ఎకరాలకు నీళ్లు అందుతేటటువంటి విధంగా ముఖ్యమంత్రి గారితో అనేక సార్లు. దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారం హోరాహోరీగా కొనసాగుతోంది. మెదక్ జిల్లా చేగుంట, నార్సింగ్ మండలాల్లో టీఆర్ఎస్, బీజేపీ పార్టీ విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. టీఆర్ఎస్ అభ్యర్థి సుజాత తరఫున మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని అన్నారు. రామలింగారెడ్డి ఆశయ సాధన కోసం టీఆర్ఎస్కే ఓటేయాలని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ తరఫున ఆ పార్టీ నాయకుడు మోత్కుపల్లి నరసింహులు ప్రచారం చేస్తూ ఎల్ఆర్ఎస్ పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజలను దోపిడీ చేస్తోందని ఆరోపించారు. సమస్య ఉన్నది, మరి సీసీ రోడ్ల సమస్య ఉన్నది, మోరీలు ఉన్నాయి, మరి కులాలకు కమ్యూనిటీ హాల్స్ అడుగుతున్నారు. ఖచ్చితంగా ఎలక్షన్ తర్వాత మీకు ఎవరికైతే మాట ఇచ్చినామో మాట తప్పకుండా మరి నేను సుజాతక్క గెలిచిన తర్వాత ఈడికే వద్దాం, పోతనపల్లిలో కూర్చుందాం, ఇదే యాప్ షెట్ కింద కూర్చొని మరి కలెక్టర్ను పిలిపించి గ్రామ సమస్యల మీద పూర్తిగా మరి అవగాహన ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఇచ్చిన ప్రతి మాటకు కూడా మరి కట్టుబడి ఈ రోడ్ల సమస్య కానీ, మోరీల సమస్య కానీ, సీసీల సమస్య కానీ, కుల సంఘాలకు సంబంధించిన కమ్యూనిటీ హాల్స్ కానీ పూర్తిగా ఇస్తామని చెప్పి సందర్భంగా చెప్పుకుంటూ మరి మీరు దయచేసి మరి రేపు జరగబోయే ఎన్నికల్లో మాత్రం మరి టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తు మీద ఓటేసి దగ్గరకు వచ్చి చేతులు జోడించి ఆడబిడ్డలకు ఆశీర్వదించుండ్రి, ధైర్యాన్ని ఇవ్వండి, మనోధైర్యాన్ని ఇవ్వండి, నడిపించండి, మీ అందరు రుణాన్ని తీసుకుంటా, తప్పకుండా రామలింగారెడ్డి గారు మిగిలిపోయిన పనులను చేస్తాని సుజాతక్క మీ దగ్గరకు వచ్చింది, చేతులు జోడించి నమస్కరిస్తుంది, అందరూ కూడా ఆదరించండి, ఆశీర్వదించండి అని తెలియజేసుకుంటూ మరి మీకు అందరికీ కూడా తెలుసు వస్తే ఎలక్షన్లు రాగానే వస్తుంటారు, ఉసిళ్ళు వచ్చినట్టే వస్తారు అంతేనా. కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, బీజేపీ వాళ్ళు వస్తారు. గతంలో ఎప్పుడు కనబడదు కానీ ఇప్పుడు ఉరికొస్తారు. ఒక్కటే ఆలోచన చేయండి. స్థలం లేదంటే ఇవాళ ఆయన మాత్రం కోట్ల రూపాయలు పెట్టి ఇవాళ బంగ్లాలు పట్టుకొని అద్దాల మేడలో ఇవాళ నివసిస్తున్న విషయాన్ని మీరు గమనించాలి. అంతేకాదు అధికారం ఉంటేనే తగ్గించుకొని బతకాలి. అధికారం ఎవరికి ఉంటుందో వాడు తగ్గి బతకాలి. బిడ్డకు మంత్రి పదవి, కొడుకు మంత్రి పదవి, అల్లుడికి మంత్రి పదవి, బిడ్డకు నిన్నగా మనం ఓడిపోతే కూడా మళ్ళీ ఎమ్మెల్సీ, అదేవిధంగా వాళ్ళ మరదలు కొడుకున్నాడు సంతోష్ అని, ఆయనకు ఎంపీ పదవి, అలా బంధువు ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు ఒక కార్పొరేట్ మన ప్లానింగ్ బోర్డు ఉప చైర్మన్. ఇవన్నీ కూడా కుటుంబం కోసమే బంగారు తెలంగాణ అయిందా? ఈ పెరిగే పిల్లల కోసం అయిందా? మీరు చెప్పండి. పోయి కోవిడ్పై జాగ్రత్త చర్యలు మరువరాదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ అన్నారు. దుర్గా పూజ సీజన్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పండుగ సీజన్లో ప్రతి ఒక్కరూ కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించాలని కోరారు.
ప్రధాని మోదీ పిలుపు మేరకు కరోనాపై పోరాటం కొనసాగించాలని అన్నారు. దేశవ్యాప్తంగా కోవిడ్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరగలేదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. కోవిడ్ పోరాటంలో భారత్ ముందున్నదని, గతంలో కంటే కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందని అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. ఆదివారం సండే సంవాద్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశంలోని ప్రజలు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. Talked about starting a Jan Andolan to ensure that people follow COVID-19 appropriate behavior during the festive season. Taking these precautions will ensure our own health as well as the health of the nation. దేశంలో కోవిడ్ నుండి కోలుకుంటున్న వారి రేటు 88% మార్కు దాటిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటి వరకు 65,97,000 మంది ఈ వ్యాధి నుండి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 7,83,000 క్రియాశీలక కేసులు ఉన్నాయి. కోవిడ్ మరణాల సగటు 1.52% ఉంది. ఇతర దేశాలతో పోల్చినప్పుడు ఇదే అత్యల్పం కావడం విశేషం. క్రమంగా రికవరీ రేటు పెరగడంతో కేసుల లోడ్ క్రమేపీ తగ్గుముఖం పట్టి ప్రస్తుతం నమోదైన మొత్తం కేసులలో 10.45% మాత్రం ఉంది. గడిచిన 24 గంటలలో 72,000కు పైగా కోవిడ్ రోగులు కోలుకున్నారు. కాగా ఇదే సమయంలో 61,871 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 74 లక్షలకు పైగా ఉంది. ప్రభుత్వం అనుసరించిన టెస్ట్, ట్రాక్, ట్రీట్ విధానం ద్వారా గరిష్ట స్థాయిలో రికవరీలు నమోదవడంతో పాటుగా మరణాల రేటును కనిష్ట స్థాయికి పరిమితం చేశామని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదిలా ఉండగా తెలంగాణలో కోవిడ్ రికవరీ రేటు 89.5%గా ఉన్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. బీహార్ శాసనసభ ఎన్నికలలో బీజేపీ ఎక్కువ సీట్లు సాధించిన పక్షంలో కూడా నితీష్ కుమారే తదుపరి ముఖ్యమంత్రి అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. బీహార్ ఎన్నికలలో ఎన్డీఏకు 2/3 వంతు మెజార్టీ లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే నితీష్ కుమార్ను బీహార్ ముఖ్యమంత్రిగా ప్రకటించామని, ఇందులో ఎటువంటి అనుమానాలు లేవని అన్నారు. బీజేపీ కార్యకర్తలు మిత్రపక్షాలైన జేడీయూ, హెచ్ఏఎం, వీఐపీ, షీల్, ఇన్సాన్ పార్టీల కార్యకర్తలతో కలిసి విజయం కోసం కృషి చేస్తున్నారని అమిత్ షా పేర్కొన్నారు. कोविड के बाद बिहार की जनता आज इस बात को कभी भूल नहीं सकती, कभी भूल नहीं सकती. नीतीश कुमार जी ने जो प्रवासी मजदूर आते थे, इनकी रहने की व्यवस्था की, इनका टिकट भाड़ा दे दिया, बाद में 1,000 रुपया दिया और उनको एक किट दी, हेल्थ की व्यवस्था करी. आज 96% रिकवरी रेट है बिहार का, देश में शायद सबसे ऊपर है. मोदी जी ने हर जनधन अकाउंट में गरीब के घर में पैसा भेजा है, हर किसान के अकाउंट में 6,000 रुपया भेजा है, हर दिव्यांग के घर में पैसा भेजा है और वो कोविड के समय में उसका जीवन यापन के लिए सहारा बना हुआ है. तो सरकार का ये जो संवेदनशील चेहरा है नरेंद्र मोदी जी का, चाहे नीतीश कुमार जी का, उसने कोविड से ग्रसित और कोविड से पीड़ित जनता को एक संवेदनशील राज्य, चाहे केंद्र हो या राज्य हो, संवेदनशील सरकार कैसी होती है इसका परिचय कराया. బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రో కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు శశి థరూర్ లాహోర్ లిటరేచర్ ఫెస్టివల్లో మాట్లాడుతూ భారత్లో ప్రభుత్వ పాలన సరిగ్గా లేదని, ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారని అన్నారు. కరోనా నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని థరూర్ ఆరోపించినట్లు పేర్కొన్నారు. కరోనా గురించి ప్రపంచం మొత్తానికి తెలుసునని, కరోనా కట్టడికి భారత్ తీసుకుంటున్న చర్యలు ప్రపంచ దేశాలకు తెలుసునని, ఇటువంటి సందర్భంలో థరూర్ ఇటువంటి ప్రకటనలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. लिटरेचर फेस्टिवल में पाकिस्तानियों को संबोधित करते हुए और एक ऐसा प्लेटफॉर्म जिसको पूरा विश्व देख रही हो, ऑब्जर्व कर रही हो, उस पर भारत के खिलाफ इस प्रकार कह सकते हैं. शशि थरूर जी वैसे तो मैं वर्बैटिम लेके आया हूं, उन्होंने क्या क्या कहा है मीडिया ने भी सुनाया है, मगर जो भी शशि थरूर जी ने कहा है उन्होंने भारत का न केवल मजाक बनाया है, भारत को एक बहुत ही खराब परिदृश्य में और बहुत ही इन डिम लाइट डिमीन्ड इंडिया, एक तरह से भारत को एक बहुत खराब दृश्य से दिखाने की कोशिश शशि थरूर जी ने की है. పర్యావరణ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు. BS6 వాహనాల వాడకం ద్వారా వాతావరణ కాలుష్యం గణనీయంగా తగ్గుతోందని, అందుకే ప్రస్తుతం ఆ శ్రేణి వాహనాల ఉత్పత్తికే అనుమతినిచ్చామని అన్నారు.
సిఎన్జి బస్సులు, మెట్రో రైళ్ల సేవలు మరింతగా మెరుగుపరచడం ద్వారా ప్రజలను ప్రజా రవాణా వైపు మళ్లేలా చేయడంతో పాటుగా కాలుష్య నియంత్రణ కృషి చేస్తున్నామని అన్నారు. प्रदूषण जो समस्या है वो केवल एक शहर की नहीं, एक राज्य की नहीं, शहरों की और देहातों की ऐसा नहीं, पूरे विश्व भर में होता है. आज समझो कैलिफोर्निया में आग लगी है महाभयंकर और जंगल जल रहा है, तो वहां भी प्रदूषण अलग टाइप का है. यूरोप में मैं जाता हूं तो वहां ओजोन की चर्चा होती है. दूसरे देशों में जाता हूं तो अलग अलग प्रकार के जो प्रदूषण उस देश में होते हैं उसकी चर्चा होती है. इसलिए सरकार ने अभी एक बहुत महत्वपूर्ण फैसला लिया कि BS6 फ्यूल देंगे. उस फ्यूल से होता क्या है, प्रदूषण में कमी आती है 25% से लेकर 60% तक विभिन्न प्रकार के वाहनों में. तो ये बड़ा स्टेप है. आज दुनिया के सबसे प्रगत देशों में जो फ्यूल यूज करते वही अब भारत में मिलता है और उसके लिए 65,000 करोड़ की लागत से भारत सरकार ने यह बनाया. मैं अभी सारे भारत सरकार ने उठाए कदम नहीं लूंगा क्योंकि आप भी बताएंगे और आप पूछेंगे उसके सहारे भी बोलूंगा. लेकिन हमें जैसे एक वाहन का ही प्रश्न किया तो हमने मेट्रो शुरू किया, पब्लिक ट्रांसपोर्ट शुरू किया, सीएनजी बसेस शुरू किए. కోవిడ్-19 మహమ్మారి తన ఉధృతంతో ప్రపంచాన్నంతటినీ తన విషపూరిత కోరల్లో పట్టి బంధించింది. వ్యాధి సోకిన వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. టీకా లేదా మందు దొరికేదాకా ఈ మహమ్మారిపై మానవాళి పోరు కొనసాగుతూనే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో అన్నింటికన్నా అత్యవసరం జాగరూకతతో పాటు స్వరక్షణ. అత్యంత ప్రభావవంతమైనది ఫేస్ మాస్క్ అని రుజువైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, పరిశోధనా సంస్థల అధ్యయనాలు చెప్పేది ఇదే. మాస్కును సరిగ్గా వేసుకుని ముక్కుని, నోటిని కప్పుకోగలిగితే కరోనా వ్యాప్తిని అడ్డుకోవచ్చు. కరోనా వ్యాప్తిని నిరోధించడానికి మాస్క్ వేసుకోవడంతో పాటు దానిని సరైన పద్ధతిలో ధరించడం చాలా ముఖ్యం. చాలా మంది మాస్కుతో ముక్కును, నోటిని సరిగ్గా కప్పుకోరు. దీనివల్ల ప్రమాదం పొంచే ఉంటుంది. बिना मास्क या फेस कवर के घर से बाहर निकलने की अभी कल्पना करना भी सही नहीं है. ये जितना खुद उस व्यक्ति के लिए खतरनाक है उतना ही उसके आसपास के लोगों के लिए भी. डीडी न्यूज़ ఉద్యమం మాస్క్ అప్ ఇండియాతో చేతులు కలపండి. మాస్క్ ధరించండి, నోటిని, ముక్కును కాపాడుకోండి. మీ కుటుంబ సభ్యులను, మిత్రులను మాస్క్ ధరించమని చెప్పండి. మాస్క్ అప్ ఇండియా డీడీ న్యూస్ మాధ్యమం ద్వారా అందరికీ చెప్పండి. కరోనాని ఓడించాలి. మాస్కును తప్పక ధరించాలి. మాస్క్ అప్ ఇండియా. మాస్క్ అప్ ఇండియా. మాస్క్ అప్ ఇండియా. వెల్కమ్ బ్యాక్. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్ల సేవలు మరింత సులువుతరం కానున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం ధరణి పోర్టల్ను సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలోని తహసీల్దార్ కార్యాలయాల ద్వారా దసరా పండుగ రోజు నుండి ఈ సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తోంది. భూ యజమానులు తహసీల్దార్ కార్యాలయం చేపట్టాల్సిన విధి విధానాలను ప్రభుత్వం విడుదల చేసింది. కొత్త ప్రక్రియలో భూ లావాదేవీలు పూర్తయిన మరుక్షణమే కొనుగోలుదారు ఖాతాలో కొన్న విస్తీర్ణం చేరనుండడం విశేషం. పాసు పుస్తకం లేకపోతే ఈ పాసు పుస్తకం కూడా జారీ చేయనున్నారు. భూ యజమాని ధరణి పోర్టల్లో వివరాలు నమోదు చేసే సమయంలో సెల్ ఫోన్కు ఓటీపీ, వన్ టైం పాస్వర్డ్ వస్తుంది. దాని ఆధారంగా పోర్టల్లో ముందుకు వెళ్లేలా ఆప్షన్లు ఏర్పాటు చేశారు. ధరణి పోర్టల్ ద్వారా వారసత్వ బదిలీ, భాగ పంపిణీ, క్రయ విక్రయాలు, బహుమతి, కోర్టు డిగ్రీతో వచ్చే హక్కులు తదితర సేవలు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. మొదటి దశలో డేటా ఎంట్రీ ఆపరేటర్ సాక్షుల వివరాలు తీసుకుని ధరణిలో నిక్షిప్తం చేస్తారు. వేలిముద్రలు బయోమెట్రిక్ ద్వారా స్వీకరిస్తారు. సంయుక్త సబ్ రిజిస్ట్రార్, తహసీల్దార్ బయోమెట్రిక్ వివరాలు పరిశీలిస్తారు. చలానా వివరాలు నిర్ధారించుకుని రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. రెండవ దశలో డీడీలను స్కాన్ చేస్తారు. అనంతరం తహసీల్దార్ దస్తాలపై డిజిటల్ సంతకం చేసి మ్యూటేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు. రిజిస్ట్రేషన్ పత్రాలు, మ్యూటేషన్ దస్త్రం, నవీకరించిన పాసు పుస్తకం, లావాదేవీల వివరాల పత్రం క్రయ విక్రయదారులకు అందజేస్తారు. కొనుగోలుదారుకు పాసు పుస్తకం లేకపోతే
ఈ పట్టా పాసు పుస్తకం అందజేస్తారు. విక్రయదారు ఖాతాలో విక్రయించిన మేర విస్తీర్ణం తగ్గిస్తారు. బతుకమ్మ దసరా పండుగల నేపథ్యంలో ప్రజలందరూ తగిన జాగ్రత్త చర్యలు పాటించాలని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని ఎస్ఐ రామారావు వెల్లడించారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఆదేశాలతో పోలీస్ శాఖ ప్రజలకు అందుబాటులో ఉంటూ కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటోందని అన్నారు. జిల్లాలో కరోనా వ్యాధి ప్రబలకుండా ప్రజలను అప్రమత్తం చేశామని తెలిపారు. ఇప్పుడు బతుకమ్మ దసరా పండుగల నేపథ్యంలో ప్రతి గ్రామంలోనూ కరోనా కేసులు పెరగకుండా ప్రజలే తగు జాగ్రత్త చర్యలు పాటించాలని, ప్రజలు ఎక్కువగా ఒకే చోట గుంపులు సమూహాలుగా చేరకుండా బతుకమ్మ దసరా పండుగలు ఎవరి ఇళ్లలో వారే జరుపుకోవాలని తెలిపారు. ప్రజలు విధిగా మాస్క్ ధరించాలని, శానిటైజర్లు వినియోగించాలని ఆయన తెలిపారు. కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కోవిడ్ నిబంధనల దృష్ట్యా ఎక్కువ మందికి అనుమతి లేదు కాబట్టి ఆ యొక్క బతుకమ్మలు ఆడేటటువంటి ప్రాంతాల్లో సాధ్యమైనంత వరకు తక్కువ మందితోనే ఉండాలని చెప్పేసి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. దేశంలో ఎన్నో నిరుపేద కుటుంబాల ఆడపిల్లలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్న సమయంలో వారికి అండగా నిలబడాలనే ఉద్దేశంతో పేదింటి ఆడపిల్లల భవిష్యత్తు కోసం కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజనకు శ్రీకారం చుట్టింది. పోస్టాఫీస్, బ్యాంకుల్లో ఈ పథకం కింద డబ్బు జమ చేస్తే 8.4% వడ్డీ లభించడమే కాకుండా ఆడపిల్లలు పెరిగి పెద్దయ్యాక అనేక విధాలుగా సుకన్య సమృద్ధి వెన్నుదన్నుగా నిలుస్తోంది. మంచిర్యాల జిల్లాలో సుకన్య సమృద్ధి యోజనపై మా దూరదర్శన్ ప్రత్యేక కథనం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన పేదల జీవితాల్లో వెలుగులు ప్రసరింపజేస్తోంది. ఆడపిల్లలు పెద్దయ్యాక వారికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూడటమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. 10 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగిన ఆడపిల్లలు తపాలా శాఖ లేదా జాతీయ బ్యాంకులో కనీసం 250 రూపాయలు చెల్లించి ఖాతా తెరిచి నెలకు కొంత మొత్తం చొప్పున జమ చేయాలి. అమ్మాయికి 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఖాతాలో పొదుపు చేసిన మొత్తంలో ఆమె విద్య ఖర్చుల కోసం 50% డబ్బులు తీసుకోవచ్చు. ఈ ఖాతా అమ్మాయి వివాహం వరకు లేదా ప్రారంభ తేదీ నుండి అమ్మాయికి 21 సంవత్సరాల వయసు వరకు కొనసాగుతుంది. కనీస మొత్తం 1000 రూపాయల నుండి గరిష్టంగా సంవత్సరానికి 1,50,000 రూపాయల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. గత 5 సంవత్సరాల నుంచి కూడా నేను ప్రతి నెల 2,000 రూపాయల చొప్పున జమ చేయడం జరుగుతుంది. ఆ 2,000 రూపాయలకి 15 సంవత్సరాలు మనం కట్టాలి. 15 సంవత్సరాలు కడితే కనుక మనం కట్టే అమౌంట్ 3,50,000 రూపాయలు అవుతుంది. దానికి మనకు 15 సంవత్సరాల తర్వాత పాప కనుక 21 సంవత్సరం తర్వాత మెచ్యూరిటీ వాల్యూ వస్తుందండి. ఈ ఖాతాలో డబ్బులు 14 సంవత్సరాలు ఉంచాలి. జమ చేసిన మొత్తానికి ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80C కింద గరిష్టంగా 1,50,000 రూపాయల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. బాల్య వివాహాలు అడ్డుకట్ట వేసేందుకు ఈ పథకం ఎంతగానో దోహదపడుతుంది. సుకన్య సమృద్ధి యోజన పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. आप सबसे निवेदन है कि इस स्कीम में अपने जो बेटी के माँ बाप है इसमें जमा करना शुरू कीजिए. మంచిర్యాల జిల్లాలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన పథకం విజయవంతంగా అమలు చేస్తున్నామని జిల్లా హెడ్ పోస్ట్ మాస్టర్ వివేక్ తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 42,429 సుకన్య సమృద్ధి యోజన ఖాతాలను ప్రజలు ప్రారంభించి ప్రతి నెల వారి పిల్లల భవిష్యత్ కోసం పొదుపు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఉన్న ప్రతి పోస్ట్ మ్యాన్లకు టార్గెట్ పెట్టి ఖాతాలు తెరిపిస్తున్నామని, గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకం గురించి ఎక్కువగా ప్రచారం చేస్తున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా బాల్య వివాహాలు అరికడుతూ ప్రజలకు చేయూత అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకం రూపొందించిందని అన్నారు. The main features of the scheme are which it is intended only for the girl child who are below 10 years of age can open the account, and the account can be continued up to 21 years from the date of opening of the account. We are ready to serve you by any means, and we are ready to guide you also if you have any doubts. Bureau Report, Doordarshan News. కర్షకుని కష్టానికి తగిన ఫలితం వచ్చి ఆర్థిక కష్టనష్టాలు దూరం చేసేలా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సాయిల్ హెల్త్ కార్డు పథకం సత్ఫలితాలనిస్తోంది. రైతులకు శాస్త్రీయంగా పంట నేలను విశ్లేషించడానికి, తద్వారా సాగు నేలలో ఉన్న పోషక విలువలు రైతులకు అందించి తమ పొలంలో తగిన పోషకాలు, మెళకువలు తెలుపుతూ ఎటువంటి పంటలు వేయాలో, ఎరువుల మోతాదు ఎంత ఉండాలో వివరిస్తూ రైతుల వ్యవసాయం లాభసాటిగా మారుస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సాయిల్ హెల్త్ కార్డు పథకంపై ప్రత్యేక కథనం.
మట్టిని నమ్ముకున్న రైతన్నలకు పంట దిగుబడితో పాటు గిట్టుబాటు ధర లభించేలా భారత ప్రభుత్వం నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ కింద 2015లో సాయిల్ హెల్త్ కార్డ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 3 లక్షల హెక్టార్లలో రైతులు వివిధ పంటలను సాగు చేస్తుండగా అందులోని 21 మండలాలలో 7,376 మంది రైతులకు సాయిల్ హెల్త్ కార్డు అందించారు. జీపీఎస్ సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఖచ్చితమైన కొలతల ఆధారంగా శాస్త్రీయ పద్ధతులలో మట్టిని సేకరించి ప్రయోగశాలల్లో పరీక్షించి పోషక సిఫార్సులతో సాయిల్ హెల్త్ కార్డులో నమోదు చేసి రైతులకు అందించారు. పొలం నుంచి సేకరించిన మట్టిని భూసార ప్రయోగశాలలో వివిధ భౌతిక, రసాయనిక పద్ధతుల ద్వారా విశ్లేషించి వాటి లక్షణాలను నిపుణులు తెలుసుకుంటారు. తద్వారా వచ్చిన ఫలితాలతో ఎరువులు, ఖనిజ లవణాల వాడకాన్ని నియంత్రించే దిశగా రైతుల పొలాలు, నేలలోని మట్టిని పరిశీలించి ఆ భూమి ఏ పంటకు అనువు, అందులో ఏ పంట ఎంత మోతాదులో ఏ ఎరువు వేయాలి మొదలైన వివరాలు సాయిల్ హెల్త్ కార్డ్ ద్వారా రైతులకు అందిస్తారు. 4 సంవత్సరాలు పెట్టి భూసార పరీక్ష చేయించి పత్తి మిరప తోటలు వేస్తున్నాం. మాకు బాగా అనుకూలంగా ఉంది. ప్రతి రైతు వేసుకోమని చెబుతున్నాం. సాయిల్ హెల్త్ కార్డుల అందజేతపై రైతులు మాట్లాడుతూ గతంలో ఏ పంట వేయాలో, ఎరువులు వేయాలో, ఎంత వేయాలో తెలియక కష్టపడి పండించిన పంటతో నష్టాలు వచ్చాయని అధికారులు తమ పొలంలో మట్టి నమూనాలు తీసి తగిన పంట, దానికి కావలసిన ఎరువులను కార్డులో అందించారని, దాని ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. భూసార పరీక్షలు వచ్చిన కాడి నుంచి కొంచెం మాకు ఇబ్బంది లేకుండా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు ఎంత ఎరువు వేయాలా, ఎంత మోతాదులో ఏమి వేయాలనేది కూడా మాకు అర్థం కానినట్టుంది. ఇప్పుడు భూసార పరీక్షలు చేసి మాకు కార్డు ఇవ్వటం జరిగింది. భూసార ప్రయోగశాల సిబ్బంది మాట్లాడుతూ పొలం నుండి తెచ్చిన మట్టిని వివిధ కోణాలలో శాస్త్రీయంగా పరిశోధించి మట్టిలోని పోషక విలువలు, వాటి గుణగుణాలను సాయిల్ హెల్త్ కార్డ్ ద్వారా అందిస్తామని తెలిపారు. They are selected village wise pilot project and their MEOs will be MEOs under the working AEOs will be collected from the farmers field. సో దాన్ని బట్టి మనం రైతులకి తగిన మోతాదులో NPK ఎలా వేసుకోవాలి, ఎక్కువైతే ఎక్కువ, తక్కువైతే తక్కువ, మనం ఎలా దాన్ని జాగ్రత్తగా వేసుకోవాలి అనేది మనం ఫార్మర్స్కి సజెస్ట్ చేయొచ్చు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. కోవిడ్-19 అతి వేగంగా వ్యాపిస్తుంది. అతి దగ్గరగా నిలబడి తుమ్మినా, దగ్గినా, మాట్లాడినా లాలాజల బిందువులు మార్పిడి జరిగి వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. కోవిడ్-19 ఒక మహమ్మారి, కానీ భయపడకండి. కోవిడ్ రాకుండా వచ్చినా దానిని చిత్తుగా ఓడించగలిగే ఈ 3 సూత్రాలు పాటిద్దాం రండి. మాస్కే మనకు రక్ష. బయటకు వెళ్ళినప్పుడు ముక్కు, నోటిని పూర్తిగా మాస్క్తో కవర్ చేసుకుందాం. సామాజిక దూరమే ఇప్పుడు సురక్షితం. మనిషి మనిషికి మధ్య 6 అడుగుల దూరం ఉంచుదాం. మనల్ని పరిరక్షించేది పరిశుభ్రతే. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కుందాం. కోవిడ్ వ్యాప్తిని ఆపుదాం. కరోనాపై విజయం సాధిద్దాం. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జీహెచ్ఎంసీ ముంపు ప్రాంతాలలో మంత్రుల పర్యటన, బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా. హైదరాబాద్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలింపు, ముంపు ప్రాంతాలలో ముమ్మరంగా యాంటీ లార్వా స్ప్రేయింగ్. హోరాహోరీగా దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారం, టీఆర్ఎస్ బీజేపీ పోటాపోటీగా రోడ్ షోలు. దేశంలో 88% పెరిగిన కోవిడ్ రికవరీ రేటు. దేశవ్యాప్తంగా కోవిడ్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరగలేదన్న కేంద్ర మంత్రి హర్షవర్ధన్.